హాయ్ మామ, వెల్కమ్ టు మదీహ ఫ్లవర్ స్టాల్, వేంపల్లి అడ్డ రోడ్. మనమైతే ఇప్పుడు వేరే ఆర్డర్ అయితే వచ్చింది పెళ్ళికి. అంటే రెండు జతలు, ఒక రిసెప్షన్కి ఒకటి పెళ్ళికి అనేసి. అంటే ఒక రిసెప్షన్ నైట్కి ఒక దండ, రెండు పెళ్ళి కూతురికి పెళ్ళి కొడుకు దండలు జడ. అలాగే మ్యారేజ్కి కూడా మార్నింగ్కు రెండు దండలు ఒక జడ. ఇప్పుడు మనం ప్రిపేర్ చేస్తున్నది అయితే రిసెప్షన్కి. అది నందివర్ధనం ప్లస్ లోటల్ కాంబినేషన్ తామర పువ్వులతో. కింద వచ్చేసి రోజా కుచ్చు ప్లస్ మిడిల్లో వచ్చేసి గోల్డ్, అదే ఆర్టిఫిషియల్గా ఉండే గోల్డ్తో మీరు చూస్తున్నారు కదా, పైన ఫోటో వస్తుంది కదా ఆ టైప్లో. తర్వాత జడ కూడా అలాంటిదే దానికి. ఆ జడ వేరే వీడియో ఉంది, అందులో చూడవచ్చు. లోటాసు తర్వాత సెంటర్లో ఉన్నాయి నందివర్ధనము కుచ్చు. సో మనకైతే వచ్చిన ఆర్డర్ వచ్చేసి మనకు లోకల్ వాళ్ళే, మనకు ఆఫ్లైన్ అంటే షాప్ దగ్గరికి వచ్చి చెప్పారు. మనం మ్యాక్సిమం కస్టమర్ ఏ డిజైన్ అడిగినా కూడా మనం ఎందుకు ఇవ్వనీకి రెడీగా ఉంటాము అంటే, మనం కస్టమర్ ఏం చెప్పినా, ఏ ఆర్డర్ చెప్పినా కూడా మనం ఎందుకు అంటే, మన ఆర్డర్లన్నీ మ్యాక్సిమం కస్టమర్లు ఏదైతే కోరుకుంటారో ఆ డిజైన్ మీదనే ఉంటాయి. ఆ సీక్రెట్ కూడా చెప్తాను చూడండి. మనకు లోకల్గా మార్కెట్ అంటే నియర్ కడప మార్కెట్లో ఎప్పుడు రోజు ఉంటాయో ఉండవో, ఎప్పుడు నందివర్ధనం ఉంటాయో తెలియదు. ఒకవేళ దొరికితే మనకు కేవలం నందివర్ధనం మాత్రమే దొరకచ్చు, లేదా రోజాలే దొరకచ్చు. దొరికితే నందివర్ధనం రోజాలు రెండు దొరకచ్చు. కానీ నందివర్ధనం రోజాలతో ప్రతి ఒక్క కస్టమరు కేవలం పెటల్స్తో నందివర్ధనం కాంబినేషన్తోనే కోరుకుంటానికి గ్యారంటీ ఏంటి? ఉండవు. అవి కూడా రేర్ దొరకడం. కానీ మనము కస్టమర్ మన దగ్గర ఉన్న ఫొటోస్ చూసి సెలక్షన్ చేసుకున్నా సరే, అలాగే వాళ్ళు ఏదైనా ఆన్లైన్లో చూసి, ఫోటో ఎక్కడైనా చూసి, వేరే వాళ్ళ మ్యారేజ్కి వెళ్ళి చూసి ఇలాంటి మోడల్స్ నాకు కావాలి అని అడిగినా సరే యాజ్ ఇట్ ఈజ్ కట్టిస్తాం. ఎందుకు తెలుసా? మనది వచ్చేసి డైరెక్ట్ లోకల్గా కాకుండా మనకు వచ్చేసి ట్రాన్స్పోర్ట్ డైరెక్ట్ బెంగళూరు నుంచి ఉంది. బెంగళూరు మార్కెట్ అంటే మీకు తెలిసిందే కదా. ఎందుకంటే చాలామంది చాలా ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు. కొంతమంది రోజ్లోని పింక్ వైట్, బేబీ పింక్, రోజ్, ఎల్లో, ఎన్ని రకాల కాంబినేషన్ రోసెస్ ఉంటాయి, జిప్సీ అని ఇలాంటివి ఇస్తుంటారు. మనం కేవలం రోజు నందివర్ధనంతో ఎలా చేయగలుగుతాం? సో అందుకని మనకు పెద్ద మార్కెట్ ఉంది, అక్కడ నుంచి తెప్పిస్తాము. క్వాలిటీ కూడా అలాగే ఉంటాయి, క్వాంటిటీ కూడా బాగుంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం చాలా రీజనబుల్గా ఉంటాయి ప్రైజెస్. అది కూడా ఎందుకంటే మనం వచ్చేసి మ్యాక్సిమం మనమే ప్రిపేర్ చేస్తాం దండలు. మీరైతే చూస్తున్నారు కదా, నేను ఇంతవరకు చాలా వరకు నేను పెట్టిన వీడియోస్లలో ఏముంటుందంటే, నేను కడుతున్న లొకేషన్ మీరు చూస్తే ఏరియా సరౌండింగ్ ఇంట్లోనే ఉంటుంది. ఇప్పుడు కూడా చూడండి, నైట్లో ఇంటికి వచ్చి సో నేను నాకు ఇంట్లో ఏదైతే అడ్జస్ట్ అవుతాయో వాటితో ప్రిపేర్ చేస్తున్నా. అంటే ఏంటంటే మ్యాక్సిమం కస్టమర్లు ఇచ్చిన ఆర్డర్ నేనే చేస్తూ ఉంటా. కాబట్టి మనకు వచ్చేసి కాస్ట్ కూడా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఏదైతే ఇవి మనకు రెండు దండలు ఒక జడ ఏదైతే ఈ ప్యాకేజ్ ఉందో, మనం మన లేబర్స్తో కానీ మన దగ్గర వర్కర్స్తో మనం కట్టిస్తే 1 డే ఫుల్ అవుతుంది. ఎందుకంటే జడ అంటే మామూలు విషయం కాదు. ఇదంతా గోల్డ్ పనిలాగా చిన్నగా ఉంటుంది వర్క్, ఎక్కువ టైం తీసుకుంటుంది. మనకు వర్కర్స్ లేరు, మన ఫ్యామిలీతోనే రన్ చేస్తున్నాము. సో ఒకవేళ వేరే అదర్స్ కట్టే వాళ్ళకి మనం అప్పగించిన 1000 నుంచి 1200 అమౌంట్ ఇవ్వాలి. టిఫిన్, మధ్యాహ్నం లంచ్, మధ్యలో వాళ్ళకి టీ, సిగరెట్ అరేంజ్ చేయాలి. అప్పుడు
ఆ కాస్ట్ ఎవరి మీద పడుతుంది? కస్టమర్ మీదనే కదా. సో మీరు ఒకసారి చూసుకోవచ్చు పైన మదీహా ఫ్లవర్ స్టాల్ వేంపల్లి మా షాపు అడ్ రోడ్లో ఉంటుంది. మనకి ఎలాంటి దండలైనా సరే ఆర్డర్ అయినా సరే మన షాప్ కన్సల్ట్ అవ్వండి. మీ మదీహా ఫ్లవర్ స్టాల్ వేంపల్లి అడ్డ రోడ్డు. ఇక మనం పాయింట్లోకి వస్తే, సో మనం దండలు ఏదైతే వేరే వాళ్ళకి ఇస్తామో 1000-1200 వాళ్ళకి ఇవ్వాలి. ప్లస్ మెటీరియల్ కాస్ట్, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అన్నీ పోను కస్టమర్ మీద పడని పడుతుంది. ప్లస్ మనకు తక్కువ అమౌంట్ ఏం మిగులుతుంది. ఇంకోటి మన కస్టమర్ తగ్గియండి అన్నప్పుడు మనం ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రిపరేషన్ చేయగలిగితే సో పోతే మన కష్టము. అది ఒక 100-200 కస్టమర్ తగ్గిస్తే అతను సాటిస్ఫైడ్. అందుకనేసి మనము పగులంతా నాకు షాప్లోనే వర్క్ ఫుల్గా ఉంటుంది. మ్యాక్సిమం నా ఆర్డర్లన్నీ నేను నైట్ అవుట్ చేస్తూ ఉంటా. చేయడం వల్ల ఏమవుతుందంటే నేను వేరే వాళ్ళకి అప్పగివ్వకుండా ఉండడం వల్ల ఏదైతే ట్రాన్స్పోర్ట్ మెటీరియల్ కాస్ట్ పడిందో మిగతాది నాకు మిగులుతుంది. కస్టమర్కి నేను తగ్గగలుగుతాను. కాబట్టి ఇలా ప్రైజులు మన దగ్గర రీజనబుల్గా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మ్యాక్సిమం నేను ఆల్ టైప్ ఆఫ్ మోడల్స్కి నేను మ్యాక్సిమం ఒకే అమౌంటే కాస్ట్ చేస్తాను. ఎందుకంటే చెప్పేస్తాను మీరు సరే ఈ కాస్ట్లో కడతాను, ప్లస్ యువర్ చాయిస్. నా దగ్గర ఉన్న ఫొటోస్ సెలెక్షన్ చేసుకున్న ఒకటే, ప్లస్ మీరైనా తెచ్చుకున్న ఒకటే అని నేను చెప్తాను. ఎందుకంటే రీజన్ అదే, నేను చేసి ఇవ్వగలను అనేసి. ఇంకా సెకండ్ థింగ్ ఏంటంటే, సో మీరు మెటీరియల్ ఒకటి తెప్పించుకుంటారు, మీరే ప్రిపేర్ చేస్తారు, తక్కువ పట్టచ్చు అంటే అంత అమౌంట్ కూడా కాదు కదా అని అనుకోవచ్చు. కానీ అలా కాదు. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, నేను ఈరోజు ఒప్పించుకున్న దానికి 1 వీక్ ముందు 10 days బిఫోర్ వాళ్ళు ఒప్పిస్తారు. ఆ రోజుకి మనం ఒప్పుకున్న ఒప్పందానికి ఫ్లవర్స్ విపరీతంగా పెళ్ళిళ్ళ ముహూర్తంలో పెరగచ్చు. సో నేను ఈ దండకైతే కేవలం ఒక ప్యాకెట్ 1 కిలో నందివర్ధనం 1000 రూపాయలు అక్షరాల బెంగళూరు నుంచి. కొన్ని క్వాలిటీ కూడా అట్లే ఉంటాయి, ఎక్సలెంట్గా ఉంటాయి. సో ఒక ప్యాకెట్ నాకు అడ్జస్ట్ అవ్వకుంటే మన ఇంకొక ప్యాకెట్ అవసరం పడింది. కానీ ఒక ప్యాకెట్ ఏముంది తెప్పించుకోవడం, లోకల్ మార్కెట్లో చూద్దామని ఎంత ట్రై చేసా కూడా నందివర్ధనం లేదు. ఎందుకు తెలుసా? మ్యాక్సిమం నందివర్ధనం వీళ్ళు కూడా పైనుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. లోకల్ మార్కెట్ ఇంపోర్ట్ చేసుకునే దానికి రీజన్ 1000 రూపాయలు ఉంది. లోకల్గా ఎవరు 1000 రూపాయలు ఇచ్చుకుంటారు చెప్పండి? మ్యాక్సిమం వాళ్ళు తెచ్చుకోవాలంటే 5-6 కేజీలు తెచ్చుకోవాలి. 5-6 కేజీలు అంటే 5-6 వేలు పడుతుంది. 1 కేజీ వేస్ట్ అయినా కూడా వేస్టే కదా. పోనీ అంత కాస్ట్ పెట్టి ఎవరు కొనాలి? కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే తెప్పిరు. మనకు నందివర్ధనం కావాలి, ఒకరి పెళ్ళి పని ఆర్డరు ఇక్కడ లేదు, మరి ఎలాగా? సో నాకు తప్పలేదు, మళ్ళీ బెంగళూరు ఫోన్ చేశాను. ఇప్పుడు నేను కట్టేదానికి తెచ్చుకున్న ఫస్ట్ అంటే బిఫోర్ డే 1000 రూపాయలు అయితే ఆఫ్టర్ 1200 చెప్పాడు. కానీ మనకేంటంటే ఒక చిన్న ప్యాకెట్ అయినా కూడా మన కోసం మేము అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయాలి, అక్కడ నుంచి కడపకి రావాలి, కడప నుంచి మళ్ళీ మీకు వేంపల్లికి వేయాలి, ఇదంతా వర్క్ అని అనుకోడు. మనకు అంత ట్రస్టబుల్ పర్సన్ ఉన్నాడు. అన్న ఒక ప్యాకెట్ నాకు తక్కువ వచ్చింది, నాకు కావాలి అంటే వేసాడు. మనం కూడా అమౌంట్ అనుకోము, ట్రాన్స్పోర్ట్. సో ఒక ప్యాకెట్కైనా మనకు బల్క్ ప్యాకెట్కైనా ట్రాన్స్పోర్ట్ ఎంత పడుతుందో అంతే ఇచ్చాను. సో ఎందుకంటే అలాగా కొన్ని ఆర్డర్స్లో చేతి నుంచి కూడా పట్టచ్చు. ఫైనల్లీ మన కస్టమర్ సాటిస్ఫైడ్, అదే మెయిన్ మోటో నాది. ఎందుకంటే నేను కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వెళ్తాను. 1 రూపాయి తగ్గితే మేలు అనుకుంటారు, ప్లస్ క్వాలిటీ 2 బాగున్నాయి అనుకోండి, ఏదో ఒక ప్రతి చిన్న కార్యక్రమం జరిగినా కూడా మన దగ్గరికి వస్తారు. సో అలాగే నడుస్తుంది మన మదీహా ఫ్లవర్ స్టాల్. ఇంకో విషయం ఏంటంటే మన షాపు ఆన్లైన్లో కూడా ఇప్పుడు ఉంది. ఇన్స్టాగ్రామ్లో మీరు చూసుకోవచ్చు, వీడియోస్ అప్లోడ్ అవుతుంటాయి. ఫేస్బుక్, యూట్యూబ్లో అయితే జీబీఆర్ వ్లాగ్స్ అని ఫేస్బుక్ పేజ్ ఉంది, బాబయ్య అండ్ కో అని. అలాగే మదీహా .ఫ్లవర్ స్టాల్ అని ఇన్స్టాలో మనం రెగ్యులర్గా మనం చేస్తున్న దండలు కానీ మ్యాక్సిమం పెడుతూ ఉంటాము. మీకు నచ్చిన దండనే మీరు సో నాకు ఇవ్వచ్చు.
ఎందుకంటే మ్యాక్సిమం ఇప్పుడంతా ఆన్లైన్ నడుస్తుంది కాబట్టి మనం కూడా అదే రంగంలో ఉన్నాము. ఆన్లైన్లో నాకు తక్కువే రావడము కాదని లేదు, కానీ నేను ఆన్లైన్లో చూస్తున్నారు మన షాపు మన దండలు అనేది నాకు అర్థమైంది. ఎలా అంటారా, ఒక అతను ఫోన్ చేశారు నాకు తెల్లవారుజామున 4:30కి మన వేంపల్లి నియర్ కానీ. సో అది వచ్చేసి ఎర్రగుంట్లకి ఇటు పక్కల ఏదో ఊరు నాకు గుర్తులేదు. అన్న మీరు మదిహార్లో స్టాల్ కదా, మాకు ఇప్పుడు పెళ్ళి ఉంది 4:35కి ముహూర్తము, చిట్టి రోజులు కావాలన్నా అని ఫోన్ చేశాను. సో అంటే వాళ్ళు చూస్తున్నారు మనం పెట్టే వీడియోస్ కానీ కానీ చూస్తున్నారు. వాళ్ళకి అవసరం అనిపించినప్పుడు ఓకే వేంపల్లిలో మదిహా ఫ్లవర్ స్టాల్ ఉంది అని వాళ్ళకి ఐడియా ఉంది. ఆ నెంబర్ కాంటాక్ట్తోనే కదా నాకు చేసింది. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ఇంకోటి ఏంటంటే మన కరెక్ట్ బక్రీద్కు నైట్ ఒక అతను సౌత్ నుంచి ఫోన్ చేశారు వేంపల్లితోని, మన వీడియో చూసి ఏదో వాళ్ళకి అకేషన్కి మల్లెపూలతో హారాలు ఇవి కావాలనేసి చూడ. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ, మీరు చూసుకోవచ్చు. నేను చెప్పేసి ఏంటంటే అన్న పెట్టిన తర్వాత అన్న ఫోన్ చేసి చూసి ఇట్లా చూశాను, మాది కూడా వేంపల్లి తమ్ముడు ఇట్లా కావాలి అని నాకు అమౌంట్ కూడా అప్పుడే ట్రాన్స్ఫర్ చేశాను. అంటే ఏంటంటే సో ఇంటి దగ్గర వేరే చిన్నపిల్ల కానీ లేడీస్ కానీ ఉంటారు, వాళ్ళకు వెళ్ళడం చెప్పడం చేత రాదు. సో వీళ్ళు మనం చూసినప్పుడు అరే మన వేంపల్లిలోనే ఉంది కదా, ఎందుకు ఎక్కడికో, మనమే మాట్లాడి అమౌంట్ సెటిల్ చేస్తాము అనేసి మాట్లాడేశారు. నేను రెడీ చేశాను, తర్వాత వాళ్ళ రిలేటివ్స్ ఎవరో వచ్చారు, వాళ్ళ చేతికి ఇచ్చేసాను అంతే. సో ఆ రోజు నాకు ఫస్ట్ పేమెంట్ ఫస్ట్ ఆర్డర్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. వీడియో కూడా పెట్టాను నేను. అప్పుడు మనకు మదిహా ఫ్లవర్ స్టాల్ అనేసి మన ఇన్స్టాగ్రామ్ ఐడి మాత్రమే ఉండేది, ఫేస్బుక్ లేదు. తర్వాత ఇది వచ్చేసి యూట్యూబ్ లేదు. తర్వాత నేను సెర్చ్ చేసి ఎలా ఏంటని స్టార్ట్ చేశాను. మనం ఎందుకంటే ఈ లెంత్ వీడియోస్ యూట్యూబ్ కోసమే మ్యాక్సిమం మన ఇన్స్టాలో ఇంత లెంత్ పెట్టము, జస్ట్ కట్టను కాపీ లాగే ఉంటుంది. ఎందుకంటే మీకు తెలుసు కదా, యూట్యూబ్ నిలబడాలంటే మ్యాక్సిమం కొంత టార్గెట్ ఉంటుంది. వాటి కోసం ఇలాగా వీడియోస్ లెంత్ మీరు చూస్తున్నారు కదా. ఫైనల్గా దండ చేసాము ఒక అది. సో మీరు వీడియో చూస్తున్నారు, అది నైట్ వీడియో, చాలా నైట్ అయిపోయింది. కూర్చొని ఓపికగా నిద్ర వస్తుంది, చాలా వర్క్ హార్డ్ ఉంటుంది వెనకాల. ఇదంతా కేవలం మన కస్టమర్ సాటిస్ఫైడ్, మన షాపు డెవలప్ కోసమే. ఇందులో నా స్వార్థం కూడా ఉంది కదా, పర్లేదు. ఏంటంటే మనము వీడియోస్ మీరు చూస్తున్నారు, నేను పెట్టే వీడియో, మనం దండ నైట్ అవుట్ ఉంది, ఆర్డర్ చేయాలి, వీడియోస్ మనం కంటిన్యూ చేయాలి, కట్ చేసుకోవాలి కొన్ని. ఎందుకంటే నేను 4 hours నేను దండలు పెడితే 4 hours వీడియో అవుతుందా, ఎక్కడ ఇంపార్టెంట్ కట్ చేసుకోవాలి. అదంతా వీడియో మళ్ళీ నేను ఏదైతే కట్ ఉంటాయో ఇవన్నీ మర్జీ చేసుకోవాలి, కలుపుకోవాలి, అనవసరమైన తీసేసి వీటికి మళ్ళీ ఒక థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోవాలి. థంబ్నెయిల్ క్రియేట్ చేసిన తర్వాత వీడియో మ్యూట్లో పెట్టి వెనకాల బ్యాక్గ్రౌండ్ నేను నాయిస్ ఇచ్చుకోవాలి. చాలా ఉంటుంది. ఎందుకంటే హార్డ్ వర్క్ చేస్తే దాని రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. నా యూట్యూబ్ కూడా అలా నిలబడుతుంది అని నేను అనుకుంటున్నాను. నాకేం పెద్ద సబ్స్క్రైబర్స్ లేరు, నేను స్టార్ట్ చేసి కూడా మ్యాక్సిమం 2 months అవుతున్నా అంతే. కానీ హార్డ్ వర్క్ అనేది కంటిన్యూస్గా ఉంటే రిజల్ట్ తన్నుకుంటూ వస్తుందని ఒక్కటి నమ్ముతున్నా. ఈ యూట్యూబ్ కన్నా నిలబడితే హ్యాపీనే. మన జీబీఆర్ వ్లాగ్స్ అనేది మనకంటూ ఒక ఛానల్ ఉందనేది మనకు బెస్టే కదా. మానిటైజేషన్ అవుతే మేలేదే ఉందయ్యా. సో ఏంటంటే ఏదైనా సరే చిన్న విషయం ఏం కాదు, ఏ పని అయినా సరే చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, మీరే చూసుకోవచ్చు. ఒక ఆర్డర్ నేను తీసుకున్నానంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, పూలు చెప్పడం కాడ నుంచి ట్రాన్స్పోర్ట్ నుంచి దింపుకోవడం, తెచ్చుకున్న తర్వాత ముందస్తు ప్రిపరేషన్, తర్వాత తెచ్చుకొని నైట్ అవుట్లు అన్నీ సెటిల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని వీడియోస్ని అప్లోడ్ చేసుకుంటూ మళ్ళీ పొద్దున్న షాప్గా పరిగెత్తేసి షాప్ దగ్గర టైం సరిపోక నైట్ ఇంటికి వచ్చి దాన్ని ప్రిపేర్ చేయడం. ఎందుకంటే అది మన షాప్, మన కస్టమర్లు మనం డెవలప్ చేసుకోవాలనేసి. సో మనము ఓన్గా చేయగలిగితే కదండి
కస్టమర్కి ఒక 10 రూపాయలు తగ్గించగలుగుతాం. మనం చేయలేక మనం వర్కర్స్ మీద డిపెండ్ అయితే వర్కర్స్కి ఇచ్చే అమౌంట్ కస్టమర్ మీద పడుతుంది. సో అది నాది మోటో. మీరైతే చూస్తున్నారు కదా, ఫైనల్గా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ముందస్తుగా ఫోటోలో నేను చూపించిన విధంగా మంచిగా కింద పైన అది నందివర్ధనం, మధ్యలో లోటాస్, తర్వాత రోజ్ కుచ్చు, పైన కాలర్ దగ్గర గోల్డ్ పూసలు మీరు చూసుకోవచ్చు వీడియోస్లో కూడా. నైట్ అయిపోయింది, ఇంకా మా కూతురు డిస్టర్బ్ చేస్తుంది, వీడియో చేస్తుంటే వీడియో కనపడాలని ఆమె ఏదో చెప్తుంది, నాకు వర్క్ ఉంది, మళ్ళీ పొద్దున్న షాప్కి వెళ్ళాలి యాస్టీస్, ఎందుకంటే ఇవి పంపించాలి. సో మా వర్క్ ఉన్నాయండి. ఏంటంటే నేను ఒకటే, నా కష్టానికి దేవుడు. షాప్ డెవలప్ చేసి ఆర్డర్స్ వచ్చి మనం వంట తొక్కుంటే చాలు. ఫైనల్గా కాలర్ నెక్కకైతే కాలర్ దానికి పైకి మెడపైకి పూసలు వేస్తున్నాను, గోల్డ్ పూసలు. మనకు ఇవి కాదండి, చీరలు అయితేనేమి, జడలు అయితేనేమి, తర్వాత పెళ్ళిళ్ళకు, తర్వాత రిసెప్షన్స్కి, ఫంక్షన్స్కి చిన్న దండ కానించండి, బంతిపూల దండ కానుంచి బుకేస్ అయితేనేమి, పెటల్స్ దండలు అయితేనేమి, వేణీలు అయితేనేమి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అన్నీ మనం ప్రిపేర్ చేసి ఇస్తాము. మన వేంపల్లిలోనే అవైలబుల్గా ఉంది, మన షాప్లో ఇబ్బంది లేదు. బెంగళూరులో తయారు చేసే దండలు అయితేనేమి, చెన్నైలో చేసే వాటివి అయితేనేమి, అక్కడి నుంచి వచ్చిన మెటీరియల్ క్వాలిటీతోనే మనం అందిస్తున్నాము విత్ రీజనబుల్ ప్రైస్. పట్టుకొని షేక్ చేసినా కూడా క్వాలిటీలా తెగిపోకుండా మన దండలు ఉంటాయి. లిటిల్ బిట్ డ్యాన్స్ చేసుకున్నా ఎవరైనా కానీ, ఎందుకంటే ఇప్పుడు మ్యాక్సిమం చిన్న చిన్న బిట్లు డ్యాన్స్ చేస్తుంటారు కదా, అట్లా ఫుల్ క్వాలిటీగా ఉంటాయి. మీరు నేను షేక్ చేస్తున్నాను కదా, అట్లా ఇట్లా అలాగా. సరే ఫ్రెండ్స్, మనకి ఎలాంటి దండలు కావాలన్నా ఆర్డర్ ఇవ్వండి. మదిహా ఫ్లవర్ స్టాల్ వేంపల్లి, మన ఛానల్ ఫాలో అవ్వండి. మీకు నచ్చిన దండలు మన వేంపల్లిలోనే అవైలబుల్గా ఉంటాయి, కట్టిస్తాను క్వాలిటీగా. ఓకే మామ, అయితే బాయ్.